ఇచ్చుంటానో, ఆ ఐపీ అనేది వర్క్ అవ్వదిప్పుడు. అలానే నా ఫ్రంట్ ఎండ్‌లో గూడా నేను నా బ్యాక్ ఎండ్ ఒక ఐపీ అయితే ప్రొవైడ్ చేస్తానో, నా బ్యాక్ ఎండ్ ఒక పాడ్ గూడా రీస్టార్ట్ అయిపోయిందనుకోండి, ఆటోమేటిక్‌గా నాకు ఇష్యూ వచ్చేస్తుంది. సో, ఈ ఇష్యూని క్లియర్ చేయడానికే నేనేం చేశాను, నేనొక సర్వీస్ రిసోర్స్‌నయితే యూజ్ చేశాను. ఈ సర్వీస్ రిసోర్స్ ఏం చేస్తుంది, నాకు లోడ్ బాలన్సర్‌గాను వర్క్ అవుతుంది. అలానే ఈ సర్వీస్ అనేది ఒక ప్రాక్సీ‌లా గూడా నాకు వర్క్ అవుతుంది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ నేను డైరెక్ట్‌గా నా పాడ్ ఐపీ ఇవ్వకుండా నేనేం చేస్తాను, నా సర్వీస్ ఐపీనైతే ప్రొవైడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌కి ఎప్పుడైతే నేను నా సర్వీస్‌ని క్రియేట్ చేస్తానో, సర్వీస్‌ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది నేను లాస్ట్ వీడియోలోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో, ఒక యామిల్ ఫైల్ యూజ్ చేసుకొని. సో, యామిల్ ఫైల్ యూజ్ చేసుకొని నేను ఒక సర్వీస్‌ని క్రియేట్ చేస్తాను ఫ్రంట్ ఎండ్‌కి. సో, ఆ సర్వీస్ ఒక నేమ్ ఏంటి ఫ్రంట్ ఎండ్ హైఫన్ సర్వీస్ అని ఒక నేమ్ తీసుకుంటాను. అలానే ఆ సర్వీస్‌కి రాండమ్‌గా నా కుబర్నెటిస్ క్లస్టర్ వచ్చేసి ఏమైపోతుంది 10.1.1.4 అనే ఐపీని ప్రొవైడ్ చేస్తుంది. అలానే నా నోట్.జేఎస్ అప్లికేషన్‌కి 10.1.1.5 అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలానే నా డేటాబేస్‌కి కూడా నేను ఒక సర్వీస్‌ని క్రియేట్ చేస్తాను. దాని ఐపీ వచ్చేసి 10.1.1.6 ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తాను, నా అప్లికేషన్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ నా పాడ్ ఐపీ నేను నా సర్వీస్ ఐపీని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు 10.1.1.4 ఉంది నా బ్యాక్ ఎండ్‌కి. సో, ఇక్కడ నేనేం చేస్తాను, నా ఫ్రంట్ ఎండ్ ఒక ఏపీఐ కాలింగ్‌లో నేనేం చేస్తాను 10.1.1.6 ఆర్ 10.1.1.5 అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో, అలానే ఇప్పుడు మొత్తం నా బ్యాక్ ఎండ్‌లో నా మైఎస్‌క్యూఎల్ యొక్క ఐపీని ఏం చేస్తాను, నా పాడ్ ఐపీ ఇవ్వకుండా నేను నా సర్వీస్ ఐపీని అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫైన్. నా ఇష్యూ అనేది రిసాల్వ్ అయితే అయిపోయింది. సో, ఇక్కడ మనకి ఇంకొక ఇష్యూ అయితే ఉంది. ఈ సర్వీస్ అనేది బై మిస్టేక్‌గా ఎవరైనా మనం డిలీట్ చేస్తే సర్వీస్ అనేది డిలీట్ అయిపోతుంది గదా! సో, సర్వీస్ అనేది డిలీట్ అయిపోతే ఆటోమేటిక్‌గా నా అప్లికేషన్ అనేది డౌన్ అయిపోతుందా? సో, మనం ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ అయిపోయినయి డిలీట్ అయిపోయిందనుకుందాం. డిలీట్ అయిపోయింది. కానీ నా దగ్గర యామిల్ ఫైల్ అయితే ఉంటది. ఆ సర్వీస్ ఏదైతే సర్వీస్ ఐపీని క్రియేట్ చేస్తానో, ఆ యామిల్ ఫైల్ అయితే ఉంటది. నేనేం చేస్తాను జస్ట్ క్యూబ్‌సిటల్ డిలీట్ ఎస్‌వీసీ అని ఇచ్చి ఫ్రంట్ ఎండ్ హైఫన్ సర్వీస్ అనే కమాండ్ రన్ చేస్తే ఆటోమేటిక్‌గా నా సర్వీస్ అనేది డిలీట్ అయిపోతుంది. కానీ నా యామిల్ ఫైల్ అయితే ఉంటది నా దగ్గర. నేనేం చేస్తాను, ఆ యామిల్ ఫైల్ యూజ్ చేసుకొని నేను మళ్ళీ నా సర్వీస్ ఐపీని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసినప్పుడు సేమ్ నేమ్ ఉంటది. ఫ్రంట్ ఎండ్ హైఫన్ సర్వీస్ సేమ్ నేమ్‌తో ఎటువంటి ఇబ్బంది లేదు నాకు. కానీ కమింగ్ టు ఐపీ, నా ఐపీ అనేది చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వీస్ అనేది డిలీట్ అయిపోయి రీక్రియేట్ అయిపోయిందనుకుందాం. సో, రీక్రియేట్ అయిన వెంటనే ఇక్కడ నాకేమైపోతుంది 10.1.1.8 అనే ఒక ఐపీ అనేది రాండమ్‌గా నాకు అసైన్ అయితే అయిపోతుంది నా సర్వీస్‌కి. అలానే ఈ సర్వీస్‌కి కూడా ఒకవేళ నేను డిలీట్ చేసి రీక్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా డిఫరెంట్ ఐపీ అయితే ప్రొవైడ్ అవుతుంది. అలానే మైఎస్‌క్యూఎల్ ఐపీ కూడా నేను సేమ్ ఒకసారి రీక్రియేట్ చేసి డిలీట్ చేసి రీక్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా